చాలామంది మగవాళ్ళు మాకెటువంటి రైట్స్ లేవా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఈ మధ్యన తెలిసింది కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మగవాళ్ళ కోసం వచ్చాయి అని. అసలు మెన్ రైట్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దామా? తప్పకుండా మేడం. ఎందుకంటే ఏ కుటుంబంలో చూసిన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఒక తండ్రి వస్తాడు, ఒక భర్త వస్తాడు, రైట్? అవును. అలాగే సమాజంలో చాలామంది మగవాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది ఫేక్ కేసెస్ పెట్టేసి మగవాళ్ళ జీవితాలతో ఆడవాళ్ళు ఆడుకునే ఆటలు అయితే ఒలింపిక్స్లో పెడితే అన్ని వాళ్ళే గెలుస్తారు. ఇక మగవాళ్ళు మాత్రం ఏడవాళ్ళు. అట్లుంది పరిస్థితి బయట. ఎందుకు మీ దగ్గరకు వచ్చే కేసెస్ అన్ని అలాగే ఉన్నాయి? అలాగే ఉంటున్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను విమెన్ రైట్స్ కోసం పోరాడి అట్లా చేసిన, కానీ మెన్ రైట్స్ గురించి చాలామంది తెలియదు. కానీ మెన్స్ పడే బాధలు అయితే ఇక వర్ణనాతీతం. మరి జెమినీ టీవీకి ఈటీవీకి ఇచ్చేస్తే 1000 ఎపిసోడ్లు చేస్తారు వాళ్ళకు ఉండే బాధలు చూస్తే. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ప్రైవేట్ మెన్ హెల్ప్ లైన్ ఒకటి నెంబర్ ఉంది. అది మీతో షేర్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో పెట్టొచ్చు కూడా. డెఫినెట్గా వాళ్ళకి కంపేర్ చేస్తే ఒక విమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్కి నెలకి 1200 కాల్స్ వస్తే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 1460 కాల్స్ అట్లా వస్తున్నాయంట. ఆల్మోస్ట్ 1500 కాల్స్. అంటే విమెన్ కంటే కూడా మెన్ కి ఇంకో 200 కాల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే వాళ్ళు మేబీ ఏదైనా అన్కండిషన్ లో ఉండి ఏమైనా కాల్స్ చేస్తున్నారేమో సార్. ఎలా చాలా టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళు, భార్య వల్ల కావచ్చు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అని. మీరు ఒప్పుకుంటారా సమానం అని చెప్పేసి? ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఏమొస్తుంది? చట్టం ఆడవాళ్ళకి సానుభూతిగా ఉందా, మగవాళ్ళకి సానుభూతిగా? అంటే సార్ యాక్చువల్గా మీరు అన్నట్లుగా చట్టం ముందు అందరూ సమానమే అన్నది నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను. కానీ బయట జరిగే ఇన్సిడెంట్స్, అంటే ఒక వైఫ్కి హస్బెండ్ వల్ల జరిగే ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళకి ఫ్యామిలీ అండ్ బయట వాళ్ళ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కానివ్వండి, కొంచెం ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఫేవర్గా ఉంటే బాగుంటుంది అనేది కామన్ థింగ్. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే బయట సొసైటీలో కూడా ఒక ఆడది ప్రాబ్లం వచ్చేసి రోడ్డు పైన కూర్చొని నడిస్తే 100 మంది వస్తారు, 100 మంది హీరోలు అయిపోతారు. అమ్మ నీకు ఎట్లా హెల్ప్ చేయాలి, మీ ఇల్లు ఎక్కడ, ఎవరికైనా ఫోన్ చేయాలా, ఏమైనా ర్యాపిడో బుక్ చేయాలా, ఏమైంది కావాలంటే కొంతమంది పర్సు చేతి డబ్బులు కూడా పెడతారు. అదే మగవాడు భార్య టార్చర్ కావచ్చు, వర్క్ టార్చర్ కావచ్చు, ఇంకేం కావచ్చు, రోడ్డు పైన కూర్చొని నడిస్తే వీడు ఇప్పుడే బీరు తాగి ఇడుచుకుంటుంది, బాగా తాగి అని అనుకుంటారు. ఎందుకంటే అటువంటి పర్సెప్షన్ ఏర్పడింది బయట. మగవాడి కన్నీళ్ళకి విలువ లేదు, ఆడవాళ్ళ కన్నీళ్ళకి చాలా విలువ ఉంది. కాబట్టి చట్టం ముందులో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళ కన్నీళ్ళకి, మగవాళ్ళ కన్నీళ్ళకి సమానమైన వాల్యూ ఉంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, అంతే.